బంగ్లాదేశ్లో హిందువులకి రక్షణ లేదా? అక్కడి హిందువులు ఇతర దేశాలకు అంటే వేరే దేశాలకు రెఫ్యూజీస్గా వెళ్ళటం తప్ప మరో మార్గం లేదా? కొన్ని రోజులుగా ఈ రెండు క్వశ్చన్స్ చుట్టూ ఎన్నో డిబేట్స్ జరుగుతున్నాయి. నేషన్ వైడ్గా ఇది బర్నింగ్ టాపిక్. ఇప్పుడు సోషల్ మీడియా నుంచి ఇంటర్నేషనల్ న్యూస్ పేపర్స్ వరకు కూడా ఇదే అంశాల చుట్టూ కథనాలు, స్టోరీస్ వండి వారుస్తున్నాయి. అయితే ఈ రెండు ప్రశ్నలకు సమాధానం నేను మీతోటే చెప్పిస్తా. నేను చెప్పేది చివరి వరకు పూర్తిగా వింటే ఈ క్వశ్చన్స్కు ఆన్సర్ మీకు అర్థమవుతుంది. అసలు బంగ్లాదేశ్ ఇప్పుడు ఎలా ఉంది, ఫ్యూచర్లో ఎలా ఉండబోతుందో మీ కళ్ళకు కడతాను. బంగ్లాదేశ్లోని చిట్టగాంగ్ పోర్టుకు రీసెంట్గా ఒక షిప్ వచ్చింది, ఒక ఓడ. అది పాకిస్తాన్ కరాచీ నుంచి వచ్చింది. ఇందులో సర్ప్రైజ్ ఏముంది అనుకుంటున్నారా? అయితే వినండి. బంగ్లాదేశ్లో ఓ పోర్టుకు పాకిస్తాన్ నుంచి ఓ షిప్ రావటం పాస్ట్ 53 ఇయర్స్లో ఇదే ఫస్ట్ టైం. గత 53 ఏళ్లలో ఇది తొలిసారి. ఈ రెండు దేశాల మధ్య సముద్ర మార్గాన్ని రీసెంట్గానే రీఇనిషియేట్ చేశారు. పాకిస్తాన్ హైకమిషనర్ ఈ నిర్ణయాన్ని ఒక చారిత్రాత్మక అడుగు, అంటే ఓ హిస్టారికల్ స్టెప్గా దీన్ని అభిప్రాయపడ్డారు. ఇలా ఈ రెండు దేశాల సంబంధాలు రీసెంట్ టైమ్స్లో చాలా గట్టిపడుతున్నాయి, చాలా బలపడుతూ వస్తున్నాయి. ముఖ్యంగా బంగ్లా మాజీ ప్రైమ్ మినిస్టర్ షేక్ హసీనా దేశం విడిచి పారిపోయిన తర్వాత టెంపరీగా ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన యూనస్ పాకిస్తాన్తో చాలా క్లోజ్గా మూవ్ అవుతున్నారు. లాస్ట్ సెప్టెంబర్లో పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్తో ఈ యూనస్ సమావేశం కూడా అయ్యారు. ఈ మెటెం ఈ రెండు దేశాల మధ్య నిలిచిపోయిన సార్క్ పునరుద్ధరణ అవసరాన్ని కూడా వీళ్ళు చర్చించారు. ఇలా ప్రతి నెల ఏదో ఒక విషయంలో పాక్కు దగ్గరయ్యేందుకు ప్రయత్నిస్తారు యూనస్. అదే సమయంలో ఇండియాకు దూరం అయ్యేలా ఆయన ఈ చర్యలన్నీ కనిపిస్తున్నాయి. ప్రస్తుతం బంగ్లాదేశ్ పరిస్థితులు చూస్తే ఈ విషయాన్ని ఇట్లే అర్థం చేసుకోవచ్చు. అక్కడి మైనారిటీ హిందువులను పోలీసులు చావబోతున్నారు. శాంతియుతంగా నిరసన చేస్తున్న వాళ్ళపై వాటర్ కెనాన్స్ ప్రయోగిస్తున్నారు. ఇదంతా అక్కడి ప్రభుత్వ కనసన్నల్లోనే జరుగుతున్న హింస. అదర్ సైడ్ మతతత్వ గ్రూపులు బంగ్లాదేశ్లో రెచ్చిపోతున్నాయి. మైనారిటీలపై దాడులకు తెగబడుతున్నాయి. మానవ హక్కులను కాలరాస్తూ హిందువుల పట్ల చాలా క్రూయల్గా వ్యవహరిస్తున్నాయి. అయితే బంగ్లాదేశ్ ప్రైమ్ మినిస్టర్ మాత్రం ఇదంతా కూడా ఒక ఫేక్ నెరేటివ్ అంటున్నారు. అసలు హిందువులపై దాడులే జరగటం లేదు అన్నట్టుగా ఆయన మాట్లాడుతున్నారు. చిన్న గొడవల్ని పెద్దగా చేసి చూపిస్తున్నారని ఒక వితండ వాదన చేస్తున్నారు. అయితే యూనస్ వాదనలో ఏమాత్రం నిజం లేదని ఇంటర్నేషనల్ మీడియా సంస్థలతో పాటు అమ్నెస్టీ ఇంటర్నేషనల్ లాంటి హక్కుల సంఘాల రిపోర్ట్స్ క్లియర్ చేస్తున్నాయి. బంగ్లాదేశ్లో హిందువులపై దాడులు ఆపాలని అమ్నెస్టీ ఇంటర్నేషనల్ ఇప్పటికే చాలాసార్లు ఆందోళన కూడా వ్యక్తం చేసింది. మరి దీంట్లో ఫేక్ నేరేటివ్ ఎవరిది మీరు అర్థం చేసుకోవచ్చు.